హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రైని చేసేసుకున్నాం ఈరోజు. చూడండి, చిక్కుడుకాయలన్నిటిని ఇలా నీట్గా ఒలిసేసుకొని పెట్టేసుకున్నాను. కొన్ని పొడవు కాయలు కూడా ఉన్నాయండి, మిగతా అన్ని గనుపు చిక్కుడుకాయలు. చూడండి ఎంత బాగా ఉన్నాయో, గింజలు బాగా ఉన్నాయండి. చూడండి, వీటిని నీట్గా కడిగేసేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు కడిగేసి వంపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకున్నామండి. అవి వేగిపోగానే మనం రెడీగా పెట్టేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసేసుకున్నాం. చిక్కుడుకాయ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువగా గింజలు ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా అండి, చాలా మంచిది. కొంచెం అంతా పసుపు వేసేసుకుందాం. కరివేపాకు వేసేసుకుందాం. వీటన్నిటిని కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఈ చిక్కుడుకాయ ముక్కలన్నిటిని మగ్గనిద్దాం. చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో. వీటిని మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చిక్కుడుకాయ ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, చిక్కుడుకాయలు చాలా వరకు ఒక 70% వరకు మగ్గిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకుందాం. ఇవి మొత్తం చిక్కుడుకాయ ముక్కల్లో కలిసేలాగా కలిపేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మరి కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. ఇందులో ఒక 8-9 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోండి. తగినంత కారం వేసేసుకోండి. ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయండి. చూడండి, వెల్లుల్లి కారం వేసిన తర్వాత మొత్తం కూరకు పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. అంతేనండి, మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది. ఎల్లిపాయ కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ఒక అర స్పూను ధనియాల పొడి వేసేసుకున్నా. ఒక పావు స్పూను మెంతిపిండి వేసేసుకోండి. ఈ రెండు వేసి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్.
చూడండి గింజలు గింజలుగా మన చిక్కుడుకాయ ఫ్రై ఎంతో బాగుంది, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా ఈజీగా ఇలా చిక్కుడుకాయ ఫ్రై చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. Tá bom.